హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. స్టాక్ మార్కెట్ గురించి మనం ఎన్నో కథలు కూడా వింటూ ఉంటాం. కాకపోతే అందులో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మరి లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈరోజు మనము కొన్ని సక్సెస్ స్టోరీస్ గురించి కూడా తెలుసుకుందాం. మరి ఆ సక్సెస్ స్టోరీస్ మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి ఆ సక్సెస్ స్టోరీ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. స్టాక్ మార్కెట్ అనేటప్పటికీ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరిలో తిరుగుతుంటుంది. డబ్బులు 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 అని చెప్పేసి. సో అందులో నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటాయి, లాభపడిన వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. సో ఇప్పుడు మీ దగ్గర నుంచి మీరు చూసిన ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా ఒకటి చెప్పండి. షూర్ అండి. అంటే ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు లాభపోయిన వాళ్ళు అని మనం కంపారిజన్ ఎప్పుడైనా చూస్తే, ₹1 నష్టపోయినోడు 100 మందికి ఎక్కువ మందికి చెప్తాడు, కానీ ₹100 లాభపడ్డోడు ఒకరు కూడా చెప్పరు. ఎందుకంటే చెప్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అనేసి అందరికీ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో అందుకే నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి ఎక్కడైనా సరే. ఇది మనం సక్సెస్ ఏమంత డబ్బులు వచ్చింది అని అంటే బిజినెస్ అయినా సరే, జాబ్లో అయినా సరే, ఇన్వెస్ట్మెంట్స్లో అయినా సరే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఇంత అయ్యింది అని తర్వాత తెలుస్తుంది, కానీ అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ ప్లాట్ తీసుకున్నారని ముందు ఎవరు చెప్పరు మనకి. సో సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, అట్లా కూడా ఇది కూడా అంతే. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరు చెప్పరు, దాని అవుట్పుట్ ఎలా ఉందో దాని ప్రకారం బయటికి రావాలా రావద్దా అనేది ఉంటుంది. లాభపడితే ఎవరికి చెప్పరు, నష్టపోతే మాత్రం 10 మందికి చెప్తారు. నేను ఇక్కడ ఇంత నష్టపోయినా ఇంత నష్టపోయినా అని చెప్తాము. అందరం అట్లాగే చేస్తాం. సో ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రీసెంట్ టైమ్స్లో, లాస్ట్ 3 monthsలో అయిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ఒక రిటైర్డ్ కపుల్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు రిటైర్డ్, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళ పిల్లలు కూడా అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. సో దే ఆర్ హ్యాపీ. అంటే వాళ్ళకు వచ్చిన శాలరీకి దే ఆర్ లైఫ్ స్టైల్ ఏదైతే లీడ్ చేస్తున్నారో దే ఆర్ హ్యాపీ. కానీ వాళ్ళకు కార్పస్ కానీ వాళ్ళకున్న సేవింగ్స్ మొత్తం ఒక 1 CR వరకు ఉన్నాయి. సో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, వాళ్ళు ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఏమంటారు ప్లాట్స్, రెంటల్ ప్లాట్స్ అట్లాంటి వాటి మీద ఎక్కువ అవేర్నెస్ ఉందన్నమాట వాళ్ళకి. అసలు మ్యూచువల్ ఫండ్స్ మీద జీరో, అంటే అవేర్నెస్ జీరో అనమాట దాని మీద. సో వాళ్ళు మనకి ఫోన్ చేసి అడగడం ఏంటి అంటే, సార్ ఇంతవరకు అయితే మేము ఇది చేసుకుంటూ వచ్చాము, ఇప్పటివరకు మేమైతే హ్యాపీగానే ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు, అది ఎక్కువనా తక్కువనా మాకు తెలియదు, మాకు తెలిసి మేము చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు దీని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాము, ఇది అసలు మంచిదేనా, లేకపోతే మేము ఇంతవరకు సేవ్ చేసుకుంటే అంతా పోగొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి అడిగారు. అది యూజువల్గా ప్రతి ఒక్కరిలో వచ్చే మైండ్ సెట్ అలాంటిది. ఏంటంటే రిటైర్డ్ పీపుల్, సో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఎఫ్డీలో వేసుకున్నామా లేకపోతే ఫిజికల్గా కనిపించే వాటి మీద ఇన్వెస్ట్ చేసామని అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికి ఆ అపోహ ఇంకా ఉంది. అదే అండి, మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లుగా మనం ఎప్పుడు టాంజిబుల్ అసెట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. గోల్డ్ ముట్టుకోగలుగుతాం, సిల్వర్ ముట్టుకోగలుగుతాము, ల్యాండ్ చూడగలుగుతాము, అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతాము, కారు ముట్టుకోగలుగుతాం. సో టాంజిబుల్ అసెట్స్కి ఎక్కువ మనకి అర్జ్ ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా సరే అర్జ్ ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అంటే పేపర్ మీద ఉంటుంది అంతే, అసెట్ పెరుగుతుంటుంది. స్టాక్స్ అయినా సరే పేపర్ మీద ఉంటుంది, పెరుగుతుంటుంది, కానీ మన చేతికి రాదు. విత్డ్రాల్ చేసినప్పుడే మన క్యాష్ చేతికి వస్తుంది. సో ఇట్లా ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఈ భయాలు అనేవి ఉండే అనమాట. నేనేమన్నాను, అసలు మీ రిక్వైర్మెంట్ ఏంది సార్, అంటే మీ రిక్వైర్మెంట్ ఏంది, ఈ 1 CR ఉంది, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఓకే, మీ రిక్వైర్మెంట్ ఏంది అని అంటే, వాళ్ళు ఏమన్నారంటే, సరే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇది తీసుకున్న బదులు ఈ ఇన్కమ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, మాకు ఇంకొంచెం ఎక్కువ ఇన్కమ్ రావాలి. సో ఆ ప్రాసెస్లో మేము తెలుసుకునేది ఏంటి అంటే, రియల్ ఎస్టేట్లో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, లేదు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, వాటిలలో ఇన్వెస్ట్ చేస్తే మాకు మంత్లీ ఇన్కమ్ గ్యారంటీగా వస్తుంది కదా, ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవుతుంది కదా అనేసి అన్నారనమాట వాళ్ళ క్వైరీ. నేనేమన్నాను అంటే, మీరు ఇప్పుడు ఇద్దరే ఉంటారా సార్ అంటే, ఫ్యామిలీ ఇద్దరే ఉంటారు, మేము ఇద్దరం ఎక్కడనే ఉంటాం సార్ అనేసి అన్నారు వాళ్ళు. సో మీకు ఫర్ సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీరు తీసుకున్నారు, ఫ్లాట్ తీసుకున్నారు, దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా, మనకి దాని నుంచి రెంటల్ వచ్చాయి కదా, దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. అంటే ఏదైనా క్వైరీ ఉన్నా కానీ, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనమే దానికి రెస్పాన్సిబిలిటీ కదా, అది ఎవరు చేస్తారు సార్ అంటే, మేమే చూసుకోవాలి కదా సార్ అనేసి అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఓకే, ఇప్పుడు 60s ఎర్లీ 60sలో ఉన్నారు, కొద్ది రోజుల తర్వాత డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, దాన్ని టెనెంట్స్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఈ అనాలిసిస్ అనేది మనం ఒకసారి దిగిన తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. సో మీకు రిక్వైర్మెంట్ ఏంది, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రియల్ ఎస్టేట్ ఏమంటారు మనకి రెంటల్ ప్రాపర్టీ, ఎందుకంటే అది కూడా అది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనే ఒక ఆశ. సో మీ రిక్వైర్మెంట్ మంత్లీ ఇన్కమ్ రావాలి,
అట్ ద సేమ్ టైం ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి. సార్ రెండు మీరు దీంట్లో చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్లో చేసుకోవచ్చు అని అంటే, సార్ వద్దు సార్ మ్యూచువల్ ఫండ్స్ వద్దు, వేరే ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అనేసి అన్నారు. ఎందుకు సార్ వాళ్ళ టెన్షన్ అంటే ఇప్పుడు నేను ఆ జనరేషన్లో నేను కూడా అట్లాగే ఫీల్ అవుతానండి. ఎందుకంటే నా వే అంటే ఆ జనరేషన్లో ఉన్నప్పుడు మన వే ఆఫ్ కల్చర్ కానీ మన వే ఆఫ్ అప్బ్రింగింగ్ కానీ మనం ఎట్లా పెరిగాము అంటే మనకి చుట్టుపక్కల ఉన్న నాలెడ్జ్ ప్రకారం అవే బెటర్, రియల్ ఎస్టేట్ ఇవే బెటర్ అనుకుంటాం కాబట్టి అదే అట్లా ఆ మైండ్ సెట్లోనే ఉంటాం మనం. సో వాళ్ళు అన్నట్లు తప్పు లేదు. నేనేమన్నాను అంటే సార్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఖచ్చితంగా అన్ని స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోవు, మొత్తం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోవు. దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్. దాంట్లో దగ్గర ఒక 3000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 44 కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 15+ వెరైటీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీకు రిస్క్ అవసరం లేదు. నేను రిస్కీ ఫండ్స్ చెప్పాను మీకు, నార్మల్ది తీసుకుందామని అంటే సార్ ఓకే సార్ మీరు అంటున్నారు కాబట్టి చేద్దాము, కాకపోతే నేను మొత్తం కంప్లీట్ క్యాపిటల్ పెట్టదలుచుకోలేదు, నేను ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి, నేను ఫిజికల్గా నేను దీన్ని చూడాలి, చూసిన తర్వాత నేను ముందరికి వెళ్తాను అనేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి ఒక 10 lakhs వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు అసలు ఫస్ట్ నమ్మలేదు ఇంత రిటర్న్స్ మనం తీసుకోవచ్చా అంటే, రెంటల్ ప్రాపర్టీస్లో ఎంత వస్తున్నాయో అంతే రిటర్న్స్ మనం దీనికెళ్ళి తీసుకోవచ్చా అని వాళ్ళు నమ్మలేదు. మనం ఏం చేసాము, రెగ్యులర్ మనం చేసి బోరింగ్ కాన్సెప్ట్ SWP పెట్టాము. అన్ని వీడియోస్లో మాట్లాడి SWP పెట్టాము, అసెట్ అలొకేషన్ క్లియర్గా చేసుకున్నాము, మార్కెట్ డౌన్ఫాల్ అయినా వీళ్ళ క్యాపిటల్ ఎఫెక్ట్ కాకుండా చూసుకున్నాము, డెట్లో కొంచెం ఈక్విటీలో కొంచెం STPలు చేయడం, SW అన్ని కంప్లీట్ అనాలిసిస్ చేసినాం. వాళ్ళు తీసుకున్న క్యాపిటల్ 10 lakhs అయినా సరే మనం ప్లానింగ్ 1 CRకి చేసుకొని దాంట్లో 10 lakhs మాత్రమే ఫ్రంట్ ఎండ్లో పెట్టుకొని ప్లానింగ్ చేసి ఇచ్చాము మనం. ఓకే, సో దట్ వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున క్యాపిటల్ పెరిగినా కూడా ఈ అసెట్ అలొకేషన్ డిస్టర్బ్ కావద్దు అనమాట. సో అట్లా చేసి ఇచ్చాం. 3 months చూసారు, టెన్షన్గా వాళ్ళకి ఎంత క్యాపిటల్ అంటే 1 CRకి ఎంతైతే అమౌంట్ రావాలో రెంటల్లో 10 lakhsకి అదే ఈక్వేషన్లో అంటే 1 CRకి సేమ్ రేషియో, మ్యాథమెటికల్గా మాట్లాడితే సేమ్ రేషియో, 1 CRకి 70,000, 10 lakhsకి 7,000. టెన్షన్గా ఎవ్రీ మంత్ 5th SWP పెట్టడం 5th పడిపోతుంది వాళ్ళు. సార్ ఇదేం సార్ ఇంత మంచిగా వచ్చేస్తున్నాయి, క్యాపిటల్ కూడా పర్లేదు, మరి డిస్టర్బెన్స్ ఏం అనిపించట్లేదు అనేసి అన్నారు. ఇట్లానే ఉంటుంది సార్, నెక్స్ట్ 6 months కూడా మీరు ఇట్లానే చూడండి, ఇప్పుడేం క్యాపిటల్ పెంచకండి, తర్వాత మీరు క్యాపిటల్ పెంచుకోండి, ఆ తర్వాత మీకు వద్దన్నా మీకు రిటర్న్స్ వస్తుంటాయి అని వాళ్ళు అంటే హైలీ సాటిస్ఫైడ్ అనమాట. అంటే వాళ్ళు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను అదే చెప్తాను అందరికి, పెద్ద క్యాపిటల్స్ పెద్ద అమౌంట్లని అందరూ ఇది అంటున్నారు కదా, ఇంత పెద్ద క్యాపిటల్ 50 lakhs 1 CR కాదు అంటున్నారు కదా, నేను ఏమంటాను చిన్న దాంతో స్టార్ట్ చేయండి. జస్ట్ మనం ఇప్పుడు అన్నం అయిందా లేదా అని కొంచెం తీసి చూసాం కదా, జస్ట్ అట్లా మీరు 1 lakh పెట్టండి, 1 lakh పెట్టి 700 rupees తీసుకోండి, మీకు అర్థమవుతుంది సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. వన్స్ మీరు సిస్టంలోకి ఎంటర్ అయ్యారనుకోండి, ప్రొసీజర్ విల్ బి సేమ్, జస్ట్ 10 పెరుగుతుంది పక్కన అంతే, తర్వాత 10 పెంచుకోండి. అట్లా పెంచుకుంటూ పోతే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దాని మీద మీకు ఇప్పుడు 1 lakhలో ఎంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయో 1 CRలో కూడా సేమ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా. సో క్యాపిటల్ మనం ఎట్లా ఆప్టిమైజ్ చేస్తున్నాం, దాని నుంచి ఎట్లా రిటర్న్స్ తీసుకుంటున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ వన్స్ మీరు ఎంటర్ అయ్యి అనుకోండి, మీరు వద్దన్నా మరి వీరే ఎక్కడైనా ఏదైనా క్యాపిటల్ ఉన్నా కూడా అన్ని తీసుకొచ్చి SWP పెట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు రిటైర్డ్ పీపుల్కి మాత్రం. సో సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, దే ఆర్ వెరీ హ్యాపీ నౌ, దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్ గ్రాడ్యువల్లీ, అట్ ఏ టైం కాకుండా ఒక 5 lakhs 10 lakhs అట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దేర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఐ జస్ట్ వాంట్ టు అంటే నేను ఈ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుందాం అనుకున్నాను ఐడ్రీమ్ నుంచి. దట్స్ వై వీఆర్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ అవగాహన అనేది తీసుకురావాలి. సో అవగాహన అనేది తీసుకొని వచ్చారు, తర్వాత రిజల్ట్ అనేది చూపించారు. చూపించేటప్పటికి ఆబ్వియస్లీ ద క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ. సో అదే చూపించారు కాబట్టి సో ఇట్స్ అనే కంప్లీట్లీ ఒక సక్సెస్ స్టోరీ. డెఫినెట్గా అండి, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. అంటే ఇది ఒక రిటైర్మెంట్కి రిలేటెడ్, కొంతమందికి లాంగ్ టర్మ్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ అంశంస్ ఒకసారి పెట్టేస్తాం, మంత్లీ మాకు రిక్వైర్మెంట్, మంత్లీ మేము కమిట్ కాలేమంటారు, వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీ. కానీ మనం మెయిన్ థింగ్ ఈ అన్ని స్ట్రాటజీలు ఇంపార్టెంట్ ఏంటంటే అసెట్ అలొకేషన్ ఎలా చేసుకుంటున్నాము, ఏ ఫండ్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు 60-65+ ఉన్న వాళ్ళకి కంప్లీట్ స్మాల్ క్యాప్స్ ఇవ్వద్దు మనం. సో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకి చేసే అసెట్ అలొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రిస్క్ తీసుకోవద్దు, ఏ ఫండ్స్లలో పెట్టాలి, ఎంత డ్యూరేషన్ వరకు పెట్టాలి. ఇప్పుడు ఒకసారి ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అంటే ఒకసారి ఆ ఫండ్లోకి అయిపోదండి, ఎవ్రీ 2-3 years మళ్ళీ దాన్ని రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అసలు ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది,
ఇవన్నీ కంప్లీట్గా అనాలిసిస్ అండి. అంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్గా మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వన్స్ ఫుల్ఫిల్ అయిందంటే ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. ఓకే. అండ్ మోర్ సాటిస్ఫాక్షన్ విల్ బి దేర్ యాక్చువల్గా. నైస్ సార్. అండ్ ఈ సక్సెస్ స్టోరీని కూడా చాలా చక్కగా వివరించారు. సో ఇలాంటి బోల్డ్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇన్ కమింగ్ ఎపిసోడ్స్ వీ కెన్ సీ అనే మోర్ సక్సెస్. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. రిటైర్ అయిన పీపుల్ సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది సో ఒక పర్సనల్ లైఫ్లో ఒక సక్సెస్ స్టోరీగా కూడా విజయ్ కర్ణ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.